హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చూడండి టెట్కి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ని అయితే చూస్తున్నాం కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం టెట్కి సంబంధించిన ఆ ముఖ్యమైన అప్డేట్ ఏటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మనం అలా స్క్రోల్ చేయగా మన కిందని చూడండి ఏపీ టెట్ జూలై 2024 దానికి సంబంధించిన అప్లికేషన్లోని మనం చూడండి అప్లికేషన్ని చూద్దాం. ఇక్కడ మనకి అప్లికేషన్ స్టార్ట్ డేట్ అనేది మనకి జూలై 3వ తారీఖు నుండి స్టార్ట్ అయిందండి. అలాగే ఆ యొక్క అప్లికేషన్ ఎండింగ్ డేట్ అనేది మనకి ఆగస్టు 3, 2024 మనకి, అంటే ఈ నెల 3వ తారీఖున, అంటే రేపటికే ఇది మనకి ఎండింగ్ డేట్ అనమాట. అయితే దాని కింద చూడండి మనకి పేమెంట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి స్టార్టింగ్ డేటు, మనకి పేమెంట్ స్టార్ట్ అయిన డేటు జూలై 3వ తారీఖు, పోయిన నెల 3వ తారీఖున మనకి స్టార్ట్ అయింది. అలాగే ఎండింగ్ డేట్ అనేది ఆగస్టు 3, 2024 రేపటితో మనకి పేమెంట్స్ అనేవి కూడా ఆఖరు. కాబట్టి ఎవరైనా ఇంకా టెట్కి అప్లై చేయాలి అనుకుని ఉండి అనివార్య కారణాల వల్ల ఆగిపోయి, ఇంకా లేదు నేను ఎలాగైనా టెట్ అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు ఉంటే ఈరోజు వెళ్ళి టెట్ అప్లై చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనం అప్లై చేసిన అప్లికేషన్ మనం చూడాలనుకుంటే ఇక్కడ మనకు అప్లికేషన్ అని ఉంది కదా, దాని కింద క్లిక్ చేయాలి. అలాగే మనం పేమెంట్ చేసుకొని ఉంటే మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిందా లేదా అనేది కూడా మనకి ఈ యొక్క పేమెంట్ క్లిక్ హియర్ ద్వారా మనకి తెలుస్తుంది. అలా మనం కిందికి చూడగానే మనకి చూడండి ఇక్కడ టెట్ ఫిబ్రవరి 2024 రిజల్ట్ అన్నారు. మనం ఇంకా రాయలేదు కాబట్టి దాంతో మనకు పని లేదు. అలాగే ఎవరైనా ఇంకా టెట్కి సంబంధించి ఇంకా అంటే గత టెట్లోని మార్క్స్ని కానీ హాల్ టికెట్స్ని కానీ లేవు, ఇంకా వాటిని ఎలా తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఫర్గెట్ ఆర్ నౌ క్యాండిడేట్ ఐడి అని ఉంది కదండి. దాని మీద క్లిక్ చేయగా మనం రాసిన టెట్ అనేది దాని యొక్క హాల్ టికెట్ అలాగే మార్క్స్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి ప్రింట్ ఫామ్ని చూసినట్లయితే మనం అప్లై చేసిన అది అప్లికేషన్ అనేది మనం ప్రింట్ కావాలంటే దాన్ని క్లిక్ చేయాలి. అలాగే చూడండి కిందన మనకి ఏమైనా ఇంకా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ మనం చూద్దాం. నోటిఫికేషన్స్లోని మనకి నోటిఫికేషన్ ఒకసారి మనం చదవాలనుకుంటే నోటిఫికేషన్ని క్లిక్ చేద్దాం, లేదా ఇన్ఫర్మేషన్ బులెటిన్ కావాలంటే దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి కావాల్సిన మెయిన్ ఇన్ఫర్మేషన్ ఒకసారి షెడ్యూల్ని చూద్దాం. షెడ్యూల్ మీద క్లిక్ చేయగా మనకి షెడ్యూల్ అనేది ఓపెన్ అయింది. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ అని ఇచ్చారు. ఇది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకి ఇది రిలీజ్ చేశారండి. ఇందులో చూడండి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఒకసారి షెడ్యూల్ చూద్దాం. మనకి డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ టెట్ నోటిఫికేషన్ అనేది మనకి జూలై 2వ తారీఖున రావడం జరిగింది. అలాగే పేమెంట్ ఆఫ్ ఫీజు, మనకి అప్లికేషన్కి సంబంధించిన పేమెంట్ ఫీజు అనేది మనకి చూడండి జూలై 3వ తారీఖు నుండి స్టార్ట్ అవ్వడం జరిగిందండి. అలాగే ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్స్ అనేవి మనకి జూలై 3వ తారీఖు నుండే స్టార్ట్ అయ్యాయి. అయితే అలాగే మనకి ఇక్కడ కావాల్సింది ఇంకా టెట్ అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాక్ టెస్ట్ ఏమైనా రాసుకోవాలి అనుకుంటే చూడండి మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు. చూడండి, సెప్టెంబర్ 19వ తారీఖు నుండి మనకి ఆ యొక్క మాక్ టెస్ట్ అనేది అందుబాటులో ఉంటుందండి. అలాగే మనం హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది మనకి సెప్టెంబర్ 22 నుండి హాల్ టికెట్ డౌన్లోడ్స్ అవుతాయి. అలాగే చూడండి షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్, మనకు పేపర్ 1A మరియు పేపర్ 1B, అలాగే పేపర్ 2A మరియు పేపర్ 2B అనేది మనకి బోత్ సెక్షన్లో జరుగుతుందండి. 9:30 నుండి 12 వరకు మనకి సీజన్ 1, అలాగే 2:30 నుండి మనకి 5 PM వరకు మనకి సీజన్ 2 అనమాట. అలాగే చూడండి ఇక్కడ ఇనీషియల్ కీ SCRT నుండి మనకి అక్టోబర్ 4వ తారీఖు నుండి మనకి ఈ యొక్క ఇనీషియల్ కీ అనేది అందుబాటులో ఉంటుందండి. ఇంకో ముఖ్యమైన విషయము, ఇక్కడ ఎగ్జామ్ అనేది మనకి అక్టోబర్ 3వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు మనకి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి పేపర్ 1A 1B అలాగే పేపర్ 2A 2B అనే ఎగ్జామ్స్ అనేవి మనకి టెట్ ఎగ్జామ్స్ అనేవి మనకి కండక్ట్ చేయబడతాయి. చూడండి, ఇనీషియల్కి SCRT నుండి మనకి అక్టోబర్ 4వ తారీఖు నుండి మనకు అందుబాటులో ఉంటుందండి. అలాగే రిసీవింగ్ ఎవరైనా అంటే ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఎవరైనా అబ్జెక్షన్స్ ఇనీషియల్కి పెట్టుకోవాలంటే మనకి అది అక్టోబర్ 5వ తారీఖు నుండి అందుబాటులో ఉంటుంది. తర్వాత చూడండి ఫైనల్కి SCRT నుండి మనకి
ఫైనల్ కీ అనేది అక్టోబర్ 27వ తారీఖున రిలీజ్ అవుతుంది. చివరిగా మనకి ఫైనల్ రిజల్ట్ అనేది ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే చూడండి, నవంబర్ 2వ తారీఖున మనకి ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇది ఫ్రెండ్స్ టెట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. ఇంకా